సో ఇప్పుడు మీకు ఒక సింపుల్ లాజిక్ అర్థమైంది కదా. సో మీరు కిందికి వెళ్ళిన తర్వాత యోగా క్లాస్ అయిపోయిన తర్వాత మనకి హైట్ మెషిన్ కూడా ఉంది. మీ హైట్ సెంటీమీటర్స్లో చెక్ చేసుకోండి, మీ వెయిట్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకోండి. సో దానికి ఐడియల్గా మీ వెయిట్ ఉందా లేదా, నేను అసలు లేవలేదు కదలలేదు అంటారు. ఓకే, అసలు మేము మూవ్ కాలేమండి అంటారు. అంటే ఇంకెవరైనా డబ్బులు ఇస్తాము నో. అప్పుడు సడన్గా అక్కడ పైన ఒక బలి పడ్డారు. ఆహారాన్ని బట్టి ఉంటుంది, మానసిక స్థితి బట్టి కూడా ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారం ఏ విధంగా ఉండాలి, మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు వెయిట్ తగ్గేటప్పుడు బాడీలో ఓన్లీ నా పొట్ట ఉంది అంటే పొట్ట చేంజెస్లో కావచ్చు, కొంతవరకు మన వాటర్ కూడా లాస్ అవుతుంది, కొంతవరకు మన మజిల్ కూడా లాస్ అవుతుంది, కొంతవరకు మన ఫ్యాట్ కూడా లాస్ అవుతుంది. సో కానీ ఏ విధంగా మనము మజిల్ లాస్ కాకుండా మజిల్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ మాత్రమే కావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. మన బాడీ బేసికలీ మీరు బాడీని అర్థం చేసుకోవాలంటే డాక్టరే కానవసరం లేదు. బికాస్ వి ఓన్ దిస్. మనం పుట్టినప్పుడు వచ్చి లాస్ట్ వరకు ఇదే బాడీలో ఉంటాం కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొబైల్ మనకు తెలుసు ఎట్లా వాడాలి, ఏ యాప్. సో ఏ ఆసనం చెప్పండి. పడుకొని 2 కాళ్ళు పైకి లేపుతున్నాం, ఉత్తాన పాదాసనం. ఉత్తాన పాదాసనం మనం ఎట్లా చేస్తాం, శ్వాస తీసుకుంటూ 2 కాళ్ళు పైకి లేపుతాం, శ్వాస వదిలిపెడుతూ కిందికి తీసుకురావడం. దిస్ ఇస్ నెంబర్ 1 వే ఆఫ్ ప్రాక్టీసింగ్ దిస్ ఆసన. నెంబర్ 2, ఇంటెన్స్గా మనం బెల్లీ ఫ్యాట్, అది కూడా బొడ్డు కింది భాగంలో ఉన్న బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి చేయాలి అంటే ఏం చేయాలి, మీరు కాళ్ళని లేపినప్పుడు ఓన్లీ 45 degrees మాత్రమే మెయింటైన్ చేశారనుకోండి, అట్లీస్ట్ 20 to 40 seconds మనం మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటికల్లీ మన బెల్లీ ఫ్యాట్ అంటే మన బొడ్డు కింది భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది నెమ్మదిగా దానిపైన కాన్సన్ట్రేట్ పడడం, మజిల్స్ స్ట్రెంగ్త్ కావడం, ఫ్యాట్ లాస్ కావడం బట్ జోన్లోనే మనం చేస్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు ఒకరోజు మీరు 45 degrees మెయింటైన్ చేయాలి, మీరు చూడండి, అబ్జర్వ్ చేయాలి, కానీ బాడీని గమనించుకుంటూ చేయాలి. సో వెళ్ళిపోయి ఏ విధంగా మనకి ఫ్యాట్ కానీ మజిల్ కానీ డెవలప్ అవుతుందో తెలుసుకుంటాం. సో మన బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 7 ధాతుస్, సప్త ధాతులు: రస, రక్త, మాంస, మజ్జ, మేది, అస్థి, శుక్ర. అర్థం చేసుకోవాలి. మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో మన బాడీ 70% వాటర్తో తయారైంది. మన బాడీలో మొత్తం 70% వాటర్. ఇంకొకటి, మనం ఈ భూలోకాన్ని కనుక అంటే ఈ ప్రపంచాన్ని భూమిని కనుక చూస్తే భూమిలో ఎక్కువ